మనది చాలా చిన్న ఛానల్ కదా, మీరు చూడండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఈరోజు అడగట్ల. భారత్ మాతాకి జై ఒక్క కామెంట్, దీని ఒక్క కామెంట్కి మెంటల్ ఎక్కిపోవాలి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మాకు కొండంత ధైర్యం ఇస్తుంది. సో గుండెల మీద చేసుకొని భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ ఉండి అనేక రకాల వీడియోలు కవర్ చేస్తున్నాం మన ఛానల్లో. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. 4 రోజుల క్రితం వరకు సౌదీ అరేబియా ప్లానింగ్ ఎట్లా ఉండింది, వాళ్ళ స్కెచ్ ఎట్లా ఉండింది అంటే ముస్లిం ప్రపంచాన్ని ఒకే గొడుగు కింద తీసుకొచ్చి నాటో తరహాలో పనిచేసే ఒక సంస్థను స్థాపించి ఇస్లామిక్ దేశాల యొక్క సామూహిక శక్తిగా ఎదగడం వాళ్ళ ప్లాన్. ఈ ప్లాన్ వెనకాల ఏంటంటే సౌదీ యొక్క వెంచర్ ఏంటంటే దీని వెనకాల రక్షణ పరంగా మాత్రమే కాదు, భారతదేశం లాంటి ఎదుగుతున్నటువంటి కంట్రీస్ని కూడా దెబ్బతీసే ప్లాన్. తన ఉనికి కోసం ఎప్పుడు ఇతరుల సహాయం మీద ఆధారపడినటువంటి పాకిస్తాన్ ఈ కొత్తగా ముస్లిం దేశాల నాటో అనే ఈ ఆటలో ఒక పావుగా మారిపోయింది. కాశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ పాకిస్తాన్ సౌదీ చెవిలో ఊది 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 భారతదేశాన్ని ఒక శత్రువుగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ చదరంగంలో పావులు ఎంత శక్తివంతమైన అసలు ఆట ఆడేది వ్యూహంలోని ప్రతి కోణాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు. ఇక్కడే సౌదీ యొక్క ఆశయాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయినాయి. ఈరోజు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారతదేశం కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయ చరిత్రల్లో శక్తి సమతుల్యాలకు ఒక కేంద్రంగా మారింది, బ్యాలెన్స్గా మారింది. యూరోప్లో కానీ అమెరికాలో కానీ భారతదేశంలో జట్టు కట్టడానికి అనేక దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇండియాని నిర్లక్ష్యం చేయడం అనేది సౌదీకి ఒక సూసైడల్ అటెంప్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ సౌదీ అరేబియా ఎదుర్కొన్నటువంటి థింగ్ చూస్తే పాకిస్తాన్ కల్పించిన కొన్ని అబద్ధపు కళల్లో చిక్కుకుని సౌదీ ప్రవర్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఇండియాకి అగెనెస్ట్గా యుద్ధం ప్రకటించే ప్లాన్ చేసింది. అయితే ఇక్కడి నుంచే వాళ్ళ పతనం ప్రారంభమైంది. ముస్లిం ప్రపంచాన్ని ఏకం చేయాలన్న వాళ్ళ కళ ఇక్కడే ముక్కలైపోయింది ఇండియాని టార్గెట్ చేయడం వల్ల. టర్కీ, ఇరాన్, ఖతార్, మలేషియా ఇట్లాంటి దేశాలు సౌదీ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేవు. ఇస్లామిక్ ప్రపంచంలో ఇప్పటికే లోతైన చీలికలు ఉన్నాయి. ఇరాన్, సౌదీల మధ్య శత్రుత్వం ఎవరికి తెలియంది కాదు. టర్కీ తనని తాను ముస్లిం బ్రదర్హుడ్గా అలాగే ప్రత్యామ్నాయ ఖలీఫాగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ యొక్క ప్రతిష్ట ఎంతగా దిగజారిందంటే వాళ్ళతో కలిసి నిలబడడానికి ఏ దేశం కూడా తన అంతర్జాతీయ ప్రతిష్టని పాడు చేసుకోవడానికి సిద్ధపడట్ల. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం నాటోని నిర్మిస్తారన్న సౌదీ కళ క్రమంగా శిథిలమైపోతూ వస్తుంది. ఇప్పుడు సస్పెన్స్ మరింతగా పెరిగింది ఈ థ్రిల్లర్ స్టోరీలో. భారతదేశంతో శత్రుత్వం పెట్టుకుంటే కేవలం నష్టం మాత్రమే జరుగుతుందేమో అని సౌదీకి అర్థమైందా? ఎందుకంటే ఏదైనా ఒక అతిపెద్ద శక్తి దాని చెవులో గుసగుసలాడి తన వైఖరిని మార్చుకునేలా చేసిందా అనే చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అని, కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని అంటారు. ఈ నియమం సౌదీ అరేబియాకు కూడా వర్తిస్తుంది. భారతదేశంలో సంబంధాలు చెడగొట్టుకుంటే తన ఆర్థిక వ్యవస్థ, ఇంధన ఎగుమతులు మరియు పెట్టుబడి ప్రణాళికలకి ముప్పు అనేది ఆ దేశం గ్రహించిన వెంటనే దాని వైఖరి మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. సౌదీ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ చమురు మీద ఆధారపడి ఉంది. సో భారతదేశం ఒకవేళ ఇంధనం కొనడం కోసం రష్యా, అమెరికా లేదా ఇతర దేశాల వైపు మొగ్గు చూపిస్తే సౌదీకి బిలియన్ల డాలర్ల నష్టము వాటిల్లుతుంది. దానితో పాటు భారతదేశం యొక్క టెక్నాలజీ, ఔషధ పరిశ్రమ మరియు శ్రామిక శక్తి సౌదీకి చాలా ఇంపార్టెంట్. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది భారతీయులు సౌదీ ఆర్థిక వ్యవస్థకి వెన్నుముకగా నిలబడుతున్నారు. అలాగే భారతదేశంతో సంబంధాలు చెడగొట్టుకోవడం ఏ విధంగా కూడా వాళ్ళకి సమంజసం కాదు. అయితే అసలు సీక్రెట్ ఏంట్రా అంటే ఈ విషయం సౌదీకి చాలా లేట్గా తెలిసింది. కానీ ఎందుకు లేట్గా అర్థమైంది అనేది సీక్రెట్. ఇది వాళ్ళ అహంకారానికి దెబ్బ. దశాబ్దాలుగా తనని తాను ముస్లిం ప్రపంచానికి నాయకుడిగా భావించినటువంటి సౌదీకి తన సహాయం లేకుండా కూడా ముస్లిం ప్రపంచం సాగిపోగలదు అని అంగీకరించడం కష్టం. టర్కీ కానీ ఇరాన్ కానీ వాళ్ళ మీద బహిరంగంగా విమర్శలు చేసినప్పుడు, పాకిస్తాన్ పదే 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 కాశ్మీర్ పేరు చెప్పి సౌదీని తన ఉచ్చులో పడేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సౌదీకి తన ప్రతిష్టను కోల్పోతున్నానని తెలిసి వచ్చింది. సో సౌదీ యొక్క వైఖరి అకస్మాత్తుగా మెత్తబడి భారతదేశంతో సహకరించే భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు. భారతదేశం పట్ల సౌదీ యొక్క వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. భారతదేశానికి వ్యతిరేకంగా ఇటువంటి సంస్థల్ని ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేసిన అదే సౌదీ అరేబియా
ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి, ఇండియన్ ప్రధానికి ఫోన్ చేసి మరి సహాయాన్ని ప్రాధేయపడడం మొదలెట్టింది. దీని గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా గత 48 గంటల్లో భారతదేశం సౌదీ అరేబియా విషయంలో చేసినటువంటి పని ఒక అద్భుతమైంది. ఇలాంటిది సౌదీ అరేబియాకి జరుగుతుందని బహుశా ఎవరు ఊహించి ఉండరు. దోహా, ఖతార్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ముస్లిం ప్రపంచానికి ఖలీఫాగా మారే ప్రయత్నాలు, ఈ రెండింటిని భారతదేశం ఒక్క దెబ్బతో విఫలం చేయడమే కాకుండా సొంత ముస్లిం దేశాలు కూడా వాళ్ళని వదిలిపెట్టేలా చేసింది. ప్రతి విషయంలో వాళ్ళతో ఇన్నాళ్ళు నిలబడిన ముస్లిం దేశాలు సౌదీ మరియు పాక్ని వదిలిపెట్టి భారతదేశంతో చేతులు కలుపుతున్నాయి. సో ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. అవేంటనేది గడిచిన 48 గంటల్లో భారతదేశం ఏం చేసిందో తెలుసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ కేవలం ఇదొక ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా మొదలవుతుంది అనేది కూడా తెలియచేసే పరిస్థితుంది. ఇప్పటి వరకు భారతదేశాన్ని ప్రపంచం ముందు తలంచేలా చేయాలని చూసిన సౌదీ అరేబియా తన సొంత ముస్లిం దేశాల మధ్య ఒంటరిగా పడిపోయింది. దోహా, ఖతార్లో జరిగిన సమావేశంలో భారతదేశానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గిపోయాయి. దాదాపు 18 దేశాలు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. ఈ 18 దేశాల్లో చాలా వరకు ముస్లిం దేశాలు ఉన్నాయి, సౌదీని మద్దతు ఇస్తున్నవే. కానీ 18 గంటల్లో ఏం జరిగింది? దానివల్ల 18 దేశాలు అకస్మాత్తుగా ఈ విషయం నుంచి పూర్తిగా తప్పుకోవడం మంచిదని ఎందుకు భావిస్తున్నాయి? నిజానికి భారతదేశం సౌదీని నలువైపులా చుట్టుముట్టింది. ఒకవైపు భారతదేశం, ఇజ్రాయెల్ ఇంకోవైపు. ఈ రెండు దేశాల మధ్య సౌదీ పూర్తిగా చిక్కుకుపోయింది. భారతదేశం సౌదీ ముడి చమురు మీద నిషేధము, అలాగే సౌదీకి ఎగుబడే భారతీయ విదేశాల వెళ్ళేటువంటి ఎక్స్పోర్ట్స్ మీద కూడా నిషేధానికి సిద్ధమైంది ఇండియా. ఇన్నాళ్ళు ఇవి తేలిగ్గా తీసుకున్న సౌదీ ఇవన్నీ చూడ ఇండియా చాలా తక్కువ అంచనా వేసిన సౌదీ ఒక్కసారిగా వెంటనే విషయం అర్థమైంది. 48 గంటల్లో సౌదీకి జరిగింది తమకు కూడా జరగవచ్చని వాళ్ళు భయపడ్డారు. దాంతో దాదాపు 18 దేశాలు సౌదీకి తమ మద్దతుని ఉపసంహరించుకున్నాయి వెంటనే ఇండియా తీసుకున్న డెసిషన్ వల్ల. భారతదేశంతో తమ సంబంధాలని సజావుగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టంగా ప్రకటించాయి. అంతేకాకుండా దోహా, ఖతార్ సంస్థతో ఎటువంటి సంబంధం తమకు లేదని, అందులో జరిగిన దానికి సౌదీ అరేబియా మాత్రమే బాధ్యత వహించాలని ఓపెన్గా చెప్పారు. అందరూ ఇలా తమ బాధ్యతను వదిలిపెట్టడంతో సౌదీ అరేబియా పరిస్థితి ఎట్లా జరిగింది? సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఇటీవల జరిగినటువంటి అర్ధరాత్రి ఫోన్ కాల్ దౌత్యపరంగా చాలా ముఖ్యమైనది, చారిత్రాత్మకమైనది కూడా పరిగణిస్తబడుతున్నారు దీన్ని. అంటే సౌదీ అరేబియా సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చడమే కాకుండా భారతదేశం ఈరోజు ప్రపంచ శక్తి సమతుల్యానికి కేంద్రంగా నిలిచిందని, ఏ పెద్ద దేశం కూడా దాని ప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేయలేదు అని ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చినట్టయింది. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు ఎంత లోతుగా బలంగా ఉన్నాయంటే వాటి మధ్య ఏ మూడవ దేశం కూడా జోక్యం చేసుకోలేదు అని మహమ్మద్ బిన్ సల్మాన్ ఓపెన్గా మోడీతో చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ప్రకటన చాలా పెద్దది, ఎందుకంటే ప్రస్తుతం పశ్చిమాసియా మొత్తం భౌగోళిక రాజకీయంగా, భౌగోళిక ఆర్థికంగా వేగంగా మారుతున్న ఈ సమీకరణలకి సాక్షిగా ఉంది. ఇలాంటి టైంలో భారతదేశం దానితో ఒక ప్రత్యేక పార్ట్నర్గా నిలబడడం అనేది కేవలం చమురు కోసం, ఫ్యూయల్ కోసం, వ్యాపారం కోసం కాదు. ఇది ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం దిశగా వెళ్తుంది. తద్వారా పాకిస్తాన్కి ఒక్క ఫోన్ కాల్ వల్ల పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ తగిలింది చెప్పాలి. ఈ ఫోన్ కాల్లో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ప్రిన్స్ సల్మాన్ భారతదేశం గురించి ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి ఏ సంస్థ, కూటమితో భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదని తను స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒకవేళ సంస్థ కానీ ఆ కూటమి యొక్క ఎజెండాలో భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుంటే సౌదీ అరేబియా స్వయంగా ఆ సంస్థ నుంచి తప్పుకుంటుందని కూడా ఓపెన్గా ప్రకటించారు. తద్వారా పాకిస్తాన్కి ఇది బిగ్గెస్ట్ చావు దెబ్బ అని చెప్పాలి. భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ చేయండి.